హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి స్పెషల్ ఫ్రెండ్స్. ఇది ఎంతమంది ఎలా చేసుకుంటారో కూడా నాకు తెలీదు. చాలామంది ఇది షుగర్కి బీపీ వాళ్ళకి చాలా మంచిది. హెల్త్ ఫుడ్ ఫ్రెండ్స్, చాలా మంచి హెల్త్ ఫుడ్. ఈ 2 రోజుల నుంచి వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్, జ్వరం వచ్చిందని. అందుకోసం ఈరోజు మళ్ళీ వీడియో పెడుతున్నాను. కొంచెం ఏళ్ళ గుండెలకే చూడండి ఫ్రెండ్స్. ఏమి ఇదంటే కాకరకాయ, చిన్న కాకరకాయ ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ వచ్చి కాకరకాయ అనొచ్చు, చిన్న కాకరకాయ అని కూడా అనొచ్చు దీన్ని. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వీటిల్ని ఏకలు తోకలు తీసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఏకలు తోకలు ఉంటాయి. ఏకలు తోకలు ఉంటాయి. ఇవి మనం తీసేసుకొని నేను శుభ్రంగా కడుక్కోవడానికి వాటర్ పోసి వాటర్లో పెట్టా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఇవి చిన్న కాకరకాయ అంటూ కాసరకాయ అంటారు, కాసరకాయ అంటారు. నాకు పెద్దగా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, అందుకే మీకు వివరంగా చెప్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం, కాకపోతే ఒకసారి చేసా ఫస్ట్లో, మళ్ళీ అందుకని ఇప్పుడు మళ్ళీ చాలా తర్వాత చేస్తున్నాను. ఈ ఓన్లీ వర్షాకాలమే దొరుకుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వర్షాలకే ఇవి బాగా దొరుకుతాయి. మిగతా అప్పుడు ఎప్పుడు దొరకవు, వర్షాలు కదా. కాకపోతే ఇవి చాలా రేట్ ఫ్రెండ్స్. ఈ కొద్దిగా వచ్చేసి 50 రూపాయలు ఫ్రెండ్స్. 60 రూపాయలు 70 రూపాయలు చెప్తే 50 రూపాయలకి ఇచ్చారు ఫ్రెండ్స్. 50 రూపాయలు పెట్టారు. ఈ కొంచెం ఇట్లా చేస్తున్నా. దాంట్లో కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, పచ్చిమిరకాయలు 4 పొడుగ్గా కోసుకొని, ఉల్లిపాయ, కొబ్బరి కొంచెం, కొబ్బరి బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో కొబ్బరి కంపల్సరీగా ఉండాలి. కొబ్బరి, కారం, మనం ఎల్లిపాయ కారం తెచ్చుకోవడానికి కారం, చిన్న ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు తాలింపుకి. ఇవి కావాల్సిన మెయిన్ పదార్థాలు ఫ్రెండ్స్. ఇవి ఎలా చేసుకోవాలి ఏందని చూపిస్తారండి ఫ్రెండ్స్. ఎలా చేసుకునేది ఏందని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మేము రోట్లో దంచుకుంటున్నాం కారం. ఇది కొబ్బరి ముక్కలు, ఇవి కొబ్బరి ఉప్పేసి దంచుకుంటున్నాము. రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కారానికి రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీ కన్నా రోట్లోనే బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే రోట్లో దంచుకుంటున్నాము. కొబ్బరి ఉప్పేసి దంచుతున్నాం ఫ్రెండ్స్. అయితే ఒక 5 నిమిషాల పాటు మెదిగేటట్టు దంచుకోవాలి. చూడండి, కారం కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం కొబ్బరి, ఉప్పు, కారం చూడండి, చక్కగా రోట్లో దంచుకునే కారం చాలా బాగుంటుంది. ఇలా ఇది వేడి అన్నంలోకి కూడా ఈ కారం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి కూడా ఈ కారం సూపర్ ఉంటుంది. ఇలా చేసుకుంటే వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఇట్లా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చిన్న ఎల్లిపాయలు కూడా వేసాముగా, ఇంకా అయిపోయింది కారం. ఇది తోడుకొని ఒక పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు కాకరకాయలు, చిన్న కాకరకాయలు అన్నాంగా, ఆ చిన్న కాకరకాయని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దాని ఫ్రెండ్స్ చూద్దాం. ఇది అయిపోయింది, ఇంకా తీసేసి పక్కన పెట్టుకొని ఇంకా ఇప్పుడు కాకరకాయలు తాలింపు పెడదాం. దాన్ని ఇప్పుడు ఈ బాండీ పెట్టుకొని మనం గ్యాస్ కొట్టుకున్నాంగా, దీంట్లోకి వాటర్ నూనె పోసుకోవాలి. దీనికి ఆయిల్ తక్కువగానే పట్టింది ఫ్రెండ్స్, ఆయిల్ తక్కువగానే పట్టింది. అందుకని మనం 1.5 గంట పోసుకుంటాం. 1 గంటన్నర సరిపోయింది. ఈ ఆయిల్ సరిపోయింది కొంచెమే కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకుందాం మనం. చూడండి, ఇది కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం మగ్గాలి. ఎండుమిరకాయలు ఉంటే కూడా ఎండుమిరకాయలు వేసుకోండి ఫ్రెండ్స్. ఎండుమిరకాయలు ఉంటే ఎండుమిరకాయలు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ కూడా ఇప్పుడు వేడెక్కింది కదా. వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకోవాలి. ఇవి చక్కగా మనం ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే మనం పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. 4 పచ్చిమిరకాయలు చీలకలు చేసుకున్నాంగా, అవి కూడా వేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. చాలా హెల్త్ మంచిది. చిన్న కాకరకాయలు దొరకవు. చాలా షుగర్కి బీపీ వాళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ కాకరకాయలు అనేది. ఇప్పుడు కొంచెం మగ్గుతుందిగా, దీంట్లోకి మనం జీలకర్ర వేసుకుందాం. ఇందాక జీలకర్ర చూపించాక ఇదిగో జీలకర్ర. పోపు దినుసులు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పోపు దినుసులు వేస్తాను, నేను కూడా కొంచెం వేస్తాను, బాగుంటుంది. జీలకర్ర కూడా వేసాము కదా. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా కలుపుకుందాం.
ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇంకా చూడండి మన కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చిటికెడంతా పసుపు ఇందాక పొలం పసుపు చూపించలేదు కదా, ఇప్పుడు చిటికెడంతా పసుపు చూడండి, కొంచెం పసుపు చిటికెడంతా పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా సూపర్ ఉంటుంది. కారం మాత్రం వేడి వేడి అన్నంలోకి అద్దిరిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గుతున్నాయి కదా, దీంట్లోకి మన కాకరకాయలు ఇప్పుడు చూడండి ఆ చిన్న కాకరకాయలు కూడా మనం దీంట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకుందాం. శుభ్రం కడుక్కోవాలి, ఏకలు తోకలు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కాకరకాయలకి ఏకలు తోకలు కూడా తీసేసుకోవాలి చక్కగా. చూడండి చక్కగా ఈ కాకరకాయలు కూడా ఇలా వేసేసుకుందాం మనం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇవి దొరకవు, చాలా బాగుంటుంది. ఇలా ఇలా చక్కగా మనం ఇలా కలుపుకున్నాం. ఇవి ఒక 10 నిమిషాలు పడతాయి ఫ్రెండ్స్, బాగా మగ్గేదాకా ఒక 10 నిమిషాలు మాత్రం పడతాయి. ఒక 10 నిమిషాల పాటు పడుతుంది. చూడండి చక్కగా నేను ఒక 10 నిమిషాల పాటు మనం మగ్గించుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు కొంచెం సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఇది మేము సాల్ట్ వేసి కొద్దిసేపు మగ్గించుకుందాం. మనం సాల్ట్ వేద్దాం. సాల్ట్ మనం దాంట్లోకి వేసుకున్నాం, కారంలోకి వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుందాం లైట్గా సాల్ట్ అంతా కొంచెం సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకుందాం మనం. ఈ కాకరకాయలు ఎంతమంది తింటారో ఏంటంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు ఎంతమంది తింటారో అని. చాలా మంచిది ఫ్రెండ్స్, ఈ కాకరకాయల కారం చాలా మంచిది, హెల్త్కి మంచి ఫుడ్. నిజంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓ 10 నిమిషాలు మగ్గించుకుందాం ఇలా మూత పెట్టి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో, చాలా బాగా మెత్తగా మగ్గిపోయింది. ఈ చిన్న కాకరకాయలు ఫ్రెండ్స్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి అంత చాలా బాగుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మగ్గిపోయినాయి కదా.
హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న కాకరకాయలు కారం చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా బాగుంది. చాలా చూడండి ఎక్సలెంట్గా ఉంది. ఇట్లా కారం చేసుకోండి, చాలా బాగుంది. ఇది షుగర్ బీపీ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది ఎలా చేసుకోవాలో ఎలా చేసుకోవాలో దీని విధానం ఏమిటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్.